మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈరోజు నా పేరు నండూరి కరుణ్ కుమార్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నాను. పెదకూరపాడు నియోజకవర్గంలో, మాది అమరావతి మండలం, అమరావతి గ్రామం. ఈరోజు దండా నాగేంద్ర అనేటువంటి వ్యక్తి పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారి మీద కొన్ని అబద్ధమైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. ఆ యొక్క వీడియో చూసి కంగారుతో నేను ఆఫీస్ దగ్గరకు వస్తే ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో ఫస్ట్ ఒక ప్రశ్న అన్నారు, ఎన్జీటీలో కేసు వేసేది ఎమ్మెల్యే గారు చెప్తే ఆయన సొంత డబ్బులు పెట్టి వేసామన్నారు. నిజంగా నంబూరు శంకర్రావు గారు నీకు చెప్పి నీకు డబ్బులు ఇచ్చి నీ ద్వారాగా ఎన్జీటీలో జేపీ కంపెనీ మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీ చేత కేసు వేయించారు అనేది నువ్వు చెప్పింది నిజమైతే రేపొద్దున్నే అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మీ వస్తాం కార్యకర్తలుగా. నేను ప్రత్యక్ష సాక్షిని. నువ్వు ఎన్జీటీకి వెళ్ళేటప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని ప్రమాణం చేద్దాంరా. నువ్వు లక్ష్మీపురం రోడ్లో కొరిటిపాడు రోడ్లో చంద్రికా మెస్ దగ్గర నీవు మండల స్థాయి లీడర్ని 2 గోతాల పేపర్లని తీసుకొని వచ్చి నా స్వయంగా నా కారులో నేను డ్రైవ్ చేస్తూ ఒక నాయకుడిని నీ కారు ఎక్కించినప్పుడు నువ్వు చేయబట్టుకుని మాట చెప్పావు. ఎమ్మెల్యే గారికి తెలియదు, దయచేసి ఈ మాటను ఎక్కడ మా కారులో వచ్చిన సంగతి చెప్పొద్దు అని నువ్వు బతిలాడినటువంటి సందర్భం ఉందా లేదా? నువ్వు మొట్టమొదట ఒక లాయర్ దగ్గరికి వెళ్ళావు. ఆ లాయర్ 6 లక్షల రూపాయలు తీసుకొని నిన్ను మోసం చేశాడు. అదే తర్వాత ఇదే అమరావతి మండల నాయకుడు ఇంకొక నాయకుడు వచ్చి 2 లక్షలకే నీకు ఇంకో లాయర్ని సెట్ చేశాడు. మీరు వెళ్ళినటువంటి గెస్ట్ హౌస్లో తెలుసు, మీరు వెళ్ళినటువంటి లాయర్లని ఎమ్మెల్యే గారు మాట్లాడారా, మీరు మాట్లాడారా, మీ అకౌంట్లోంచి డబ్బులు కొట్టారా, ఆ రోజు ఎమ్మెల్యే గారి అకౌంట్లోంచి మీ అకౌంట్కి ఏమైనా డబ్బులు ఇచ్చారా, ఏది ఇచ్చారనేది రేపొద్దునరా అమరావతి గుళ్ళో ప్రమాణం చేద్దాం. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా అవసరం లేదు, మేము కార్యకర్తలం వస్తాం, మేము ప్రత్యక్ష సాక్షిని. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అవాక్కులు, అబద్ధాలు, ఇంకోటి ఏదో పిచ్చి పిచ్చి సాక్షులు, చేతులు పుట్టాలు, కాగితకాలు చూపెట్టాలు. నా దగ్గర నీ 100 కాగితకాలు, నా దగ్గర నీ 100 ప్రూఫ్లు. నువ్వు మాట్లాడినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. 2 ఇంకోటి పై అధిష్టానం దగ్గర నుంచి శంకర్రావు గారికి ఏయో ఇబ్బందులు వస్తున్నాయండి. ఏమి ఇబ్బందులు వస్తున్నాయి? శంకర్రావు గారు ఏమన్నా మాఫియా చేసేవాడా? నంబూరు శంకర్రావు గారు ఏమన్నా స్కీములు చేసి స్కాములు పెట్టి ఐపీ పెట్టేవాడా? ఆయన ఒక సిస్టమ్. ఒక హైదరాబాద్ వెళ్ళి అడుగు, వైజాగ్ వెళ్ళి అడుగు, మెయిన్ 10 నెంబర్లో 7వ స్థానం 6వ స్థానంలో ఉంటాడు నంబూరు శంకర్రావు గారు. ఓరక నీ స్థాయి ఏంది? నువ్వు ఎంత నాగేందా? నీ బతుకెంత? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు నీ స్థాయి ఏంది? అంతకుముందు ఇదే మండలంలో మీ సామాజిక వర్గం వాళ్ళే నిన్ను నమ్ముకొని ఒక కుటుంబం ఆరిపోయినటువంటి పరిస్థితి. మండలంలో ప్రజలే తెలుసు, నియోజకవర్గంలో ప్రజలే తెలుసు. ఈరోజు నీకు ఫామ్ హౌస్లు ఎలా వచ్చినాయి? నీకు ఈరోజు 4-5 ధరణికోట్ల కొత్త ఆస్తులు. ఏంటి? మీ నాన్న ఏమన్నా ప్రిన్సా? మీ నాన్న ఏమన్నా పెద్ద లీడరా? మీ నాన్నగారు ఏమన్నా ఆస్తిపలు? మా నాన్న రైతు, పేద వ్యవసాయ రైతు కూలి. నేను ఒక బాదం పాలు అమ్ముకునేవాడిని. నేనేదో 4 పనులు చేసుకొని ఇక్కడికి వచ్చా. మన స్థాయి ఏంది? మేడుకొండూరులో తెలియదా ప్రజలకి ఏం చేశారనేది? నువ్వు అమరావతి వచ్చి ఏ షోరూంలో పనిచేసావో తెలియదా? మనం నిన్నటిదాకా ఏం చేసాం? నీ యొక్క అన్యాయాలు,
నీ యొక్క బంధుమిత్రులు అందరూ కూడా నిన్నటిదాకా నీ బావగారి ఎన్ని లారీలు, నీ బావగారు ఎన్ని జేసీపీలు మిషన్ల గురించి మాట్లాడుతున్నాం. జగన్ గారు అంటే నాకు ప్రాణం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం గురించి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం? జగన్ గారు పెట్టినటువంటి పాలసీలే కదా ఇవన్నీ. నేను మండల స్థాయిలో నిజంగా ఉధృతంగా ఉన్నటువంటి లీడర్ని అన్నావు. నువ్వు ఉధృతంగా ఉన్నటువంటి లీడర్ అయితే నువ్వు ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి ఇంగితమైనటువంటి జ్ఞానం, బుద్ధి, సిగ్గులేనటువంటి వ్యక్తివాను. ప్రోటోకాల్ పాటించకపోతే అది తప్ప కరెక్టా? మీరు సమర్థిస్తారా? ఎవరైనా ఈ ప్రజలు ఎవరైనా సమర్థిస్తారా? నీ మూలంగా ఒక లావులో ఒక ముస్లిం మైనార్టీ కుర్రవాడు అతన్ని మోసం చేసి 2 భారత బెంజులు అతని దగ్గర అన్యాయంగా తీసుకొని 50 లక్షల రూపాయలు నువ్వు మోసం చేస్తే అతను తాడికొండ స్టేషన్లో కేసు పెడితే ఆ పోలీసులకి నీకు గొడవయ్యి మీరు వాడినే సాయిబుల్ కుర్రాన్ని తీసుకొచ్చి లానబడండి, వాడిని ఇట్టకొట్టి అంటే ఎరా తప్పుడోడా నువ్వు వాడికి డబ్బు లేకొట్టింది కాక ఆ వాడు వీడని తిడతావేందని ఆ ఎస్ఐకి నీకు గొడవైనటువంటి మాట వాస్తవా? సత్రంపల్లి స్టేషన్లో నీ లారీలు ఎందుకు ఆపారు? నరసరాబాద్ స్టేషన్లో నీ లారీలు ఎందుకు ఆపారు? వినకొండలో నీ లారీలు ఎందుకు ఆపారు? జేపీ కంపెనీలో నువ్వు స్వయంగా ఫోన్ చేసి 550 రూపాయలకి టన్ను అమ్ముతున్నారు, ధరణికోటలో డంపింగ్ యార్డ్ దగ్గరికి రమ్మని మాకు మా లారీ ఓనర్లకి 100 మందికి ఫోన్ చేసావు, ట్రాక్టర్ వాళ్ళకి చేసావు. మేమందరం అక్కడికి వస్తే నువ్వు ఇక్కడ ఆ జేపీ కంపెనీ వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోలేదా? నీలకంఠారెడ్డి, ముత్తు, ప్రసన్న అనేవాడి మీద నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే వాళ్ళు పైన అధిష్టానం నుంచి కంప్లైంట్ చేస్తే నీ మీద ఆ రోజు నువ్వు రిమాండ్కి వెళ్ళే పరిస్థితిలో ఆ రోజు ఈ శంకర్రావు గారికి నీకు భిక్ష పెట్టాడు, నిన్ను బయటికి తీసుకొచ్చాడు నువ్వు రిమాండ్కి పోకుండా. అదే ఈయన చేసినటువంటి తప్పు. నువ్వు దోచుకున్నావు. తర్వాత వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర 550 రూపాయలు బల్క్ అమ్ముతున్నారు, 450 రూపాయలు అమ్ముతున్నారని వాళ్ళని బెదిరించి అవన్నీ కూడా తీసుకొచ్చి నువ్వు 700కి 650కి అమ్ముతుంటే శాసనసభ్యుల వారు శంకర్రావు గారు ఇది కరెక్ట్ కాదు, మీరు తప్పు చేస్తున్నారు, నేను ఉపేక్షించను అని ఆనాడు పిడుగురాళ్ళ ఆర్టీఓ గారు, ఇదే రోజు పిడుగురాళ్ళ ఆర్టీఓ గారు రాంబాబు గారికి స్వయంగా ఫోన్ చేసి ఈ విధంగా జరుగుతుంది అని ఎస్పీలకి, డిఎస్పీలకి, కలెక్టర్లకి, ఎస్పీ గారికి కూడా అందరికీ ఫోన్ చేసి చెప్పినటువంటి నంబూరు శంకర్రావు గారు మీరు సంపాదించుకునేదానికి, మీరు దోచుకునేదానికి అడ్డు వచ్చారు. ఆయన మాట్లాడకపోయినట్టు ఆయన మంచోడే మాట్లాడాడు, ఇక్కడ అడ్డుపడ్డాడు. అదే రోజు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు అడ్డుపడ్డాడో కొమ్మాలపాటి శ్రీధర్ కూడా మీ యొక్క డంపింగ్ యార్డ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మీరు చేసినటువంటి తప్పులకి 10-15 రోజులు కనపడకుండా ఎమ్మెల్యే గారికి దూరం తిరిగినటువంటి సందర్భాలన్నీ తెలుసు. మీరు ఎన్జీటీలో కేసు వేసినటువంటి సంగతి ఎమ్మెల్యే గారికి తెలిసి నీతో పాటు ఇంకొక 2 వ్యక్తులు, ఇంకొక నాయకుల్ని అరిచి 7 గంటలకి జేపీ కంపెనీ వీరారెడ్డి అండ్ లోకేష్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చి ఫ్లైట్లో మిమ్మల్ని ఇదే ఆఫీసు నుంచి అరిసి చెన్నైకి పంపించి ఢిల్లీకి పంపించి ఢిల్లీలో ఉన్నటువంటి లాయర్ చేత అదంతా ఆ కేసుని క్యాన్సిల్ చేసి జేపీ కంపెనీ వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి నువ్వు మర్చిపోయావా నాగేందర్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ స్థాయి ఏంది? నువ్వేంది? కళ్యాణ చక్రవర్తి గారు ఎవరండి? ఈ పెదకూరపాటి శాసనసభ్యులు గారు అబ్బాయి అంతే తప్పితే ఏ రోజన్నా మీతో కానీ ఎవరితో కానీ మిస్బిహేవింగ్గా కానీ ఏ కార్యకర్తతో ఏ లీడర్తో, ఎందుకంటే ఆయనకి ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఎస్సీలతో, బీసీలతో, ఎస్టీలతో, దళితులతో అందరితో కూడా ప్రేమగా మాట్లాడతాడు. కాబట్టి అట్ట వీళ్ళతో మాట్లాడకూడదు. వీళ్ళు అంటరాని వాళ్ళు అట్లాంటి వాళ్ళ మాటలని ఈ విధంగా వారి బావ లారీలు, వారి అన్న లారీలు, వాళ్ళ బామ్మర్దుల లారీలు, వీళ్ళు కర్ణాటక కార్లు అమ్ముకుంటుంటే అన్నీ అమ్ముకుంటుంటే కేరళ నుంచి తీసుకొచ్చి అమ్ముకుంటుంటే అవన్నీ కూడా చూస్తా నెలకొండా ఉంటే కళ్యాణ చక్రవర్తి గారు దేవుడు, కళ్యాణ చక్రవర్తి గారు రాముడు, వసంతమ్మ దేవత, శంకర్రావు గారు దేవుడు అంటారు. అవన్నీ మీ డబ్బులకి గండిపడేటప్పటికి ఆయనేమో దెయ్యం, ఈయనేమో రాక్షసుడు, మడ్రలు అన్నారు. మనం ఎన్ని మడ్రలు చేసినటువంటి చరిత్ర ఉందండి కళ్యాణ చక్రవర్తి గారికి. నీ చరిత్ర చూద్దామా? గుంటూరులో ఎంతమంది లారీ ఓనర్లు నువ్వు రెంట్కి తీసుకొని రెంట్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో నీ పక్కన తిరిగినటువంటి నాయకులే నిన్ను తిట్టినటువంటి పరిస్థితులు తెలియదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఇందాక ఏదో పేపర్లో చూపిస్తూ ఉన్నారు, కోనూరులో అడ్డగోలుగా నీ లారీలను పెట్టుకొని నాడు నేడు అని అవినీతికి పాల్పడుతుంటే ఆ యొక్క మండలం వాళ్ళు
అక్కడకు వచ్చి ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి లారీ ఓనర్లు, కోనూరు లారీ ఓనర్లు అడ్డుకొని నిలబడి నీ లారీలు ఆపినటువంటి పరిస్థితి, గందరగోళం జరగబోయింది. ఆ రోజు నుంచి నంబూరి శంకర్రావు గారు నియోజకవర్గంలో ఇటువంటి వ్యక్తుల వల్ల నష్టం జరుగుతుంది. అసలు శంకర్రావు గారికి ఇసుకకి సంబంధం ఏందండి? శంకర్రావు గారి కంపెనీ ఏమైనా లీజుకు తీసుకుందా ఇసుక? శంకర్రావు గారు ఏమైనా డైరెక్ట్గా చేస్తున్నట్టు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? అది నోట్లో మాట నాకు నేలకు ఉంది ఏదో మాట్లాడితే సరిపోయింది అనుకోవద్దు. శంకర్రావు గారికి ఈ జేపీ కంపెనీకి ఏంటి సంబంధం? ఇసుక శంకర్రావు గారు ఎందుకు చేస్తున్నారు? అసలు ఆయన ఇసుక చేయాల్సినంత అవసరం ఆయనకంత ఖాళీ ఎక్కడుంది? పొద్దున లేచిని కానీ ఆయనకు ఒక పిచ్చి పట్టింది శంకర్రావు గారికి. నా ప్రజలు, నా పేదోళ్ళు, నా కాలనీలు, నేను ఎంతో నా బిడ్డలు సుఖంగా ఉన్నారు, నా కుటుంబం బాగుంది, ఈ యొక్క నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుదాం, నా యొక్క పొలిమేరలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని పేద ప్రజల గురించి ఆ బళ్ళు కడదాం, ఆ స్కూళ్ళు కడదాం, ఆ రోడ్లు పోతాం. పొద్దున్నే ఫోన్ చేస్తే అచ్చింపేట అంటారు, సాయంత్రం పూట ఫోన్ చేస్తే బెల్లంకొండ అంటారు, మధ్యాహ్నం పూట ఫోన్ చేస్తే కూరపాడు అంటారు. ఆ విధంగా నియోజకవర్గంలో పేద ప్రజల గురించి ఆలోచించి తిరుగుతున్నాడు. కాబట్టి ఈ శంకర్రావు గారిని ఏదో ఒకటి చేద్దాం. ఈ విధంగా అబద్ధాలు చెబితే ఆయనకు నచ్చదు, సహించడు. వీళ్ళని మార్చలేమని ఇక్కడ నుంచి పంపిద్దాం, ఈ ప్రజలకు దూరం చేద్దాం. ఈ నియోజకవర్గం భ్రష్టు పట్టాలా, మేము 16 టైర్ల లారీలు తెచ్చుకొని దోచుకోవాలా, మా బావ బళ్ళు పెట్టుకోవాలా, మేమందరం సిండికేట్ సంపాదించుకోవాలా, ఇంకా 4 ఫామ్ హౌస్లు కట్టుకోవాలా, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అభివృద్ధి లేక ఈ శంకర్రావు గారు పోయిన తర్వాత నాశనం అవ్వాలనేటువంటి కంకణం కట్టుకొని నువ్వు నీ వెనకమాల 4 అనుచరులు పేరులు చెబితే సిగ్గుతో చస్తారు. గుర్తుపెట్టుకోండి, నిన్నటిదాకా ఆయన మీకు ఎంత లైఫ్ ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. మీరు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పాడు, దానికి మీకు నచ్చక ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మీరు పద్ధతి మార్చుకోకపోతే నేను కాదు, నాలాంటి దళిత, బహుజన, ఎస్సీలు, బీసీలు రోడ్డెక్కి మిమ్మల్ని కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. మీ కార్లు అప్పుడు ఉరుకుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఊళ్ళల్లో ఇళ్లలో అటువంటి అబద్ధపు మాటలు మాట్లాడి అది బతకటం కూడా అనవసరం అని చెప్తున్నాను. నిన్నటిదాకా నువ్వు చేసింది ఏ ఒక్క ట్రాక్టర్ ఓనర్లైనా, ఏ ఒక్క లారీ ఓనర్లైనా రండి వాస్తవాలకి. అమరలింగేశ్వర స్వామి గుళ్ళో తడిగుట్టలతో నువ్వు నీ కుటుంబ సభ్యులను తీసుకురా, నేను నా భార్య పిల్లలతో వస్తాను. శంకర్రావు గారు నీకు చెప్పలేదు, దానికి నీ ప్రత్యక్ష సాక్షిని. శంకర్రావు గారు నువ్వు చెప్పారంటే నీ బిడ్డను తీసుకొచ్చి తడిగుట్టలతో అమరలింగేశ్వర స్వామి గుడి దగ్గర అమరలింగేశ్వర స్వామి ముందు దీపం అర్పుదాం రా. జాగ్రత్త, ఖబర్దార్. ఒక్కసారి నోరు అదుపులో పెట్టుకొని కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి కానీ, శంకర్రావు గారి గురించి కానీ, ఇటువంటి మంచి వ్యక్తి గురించి ఇంకా మాట్లాడితే ఇక సహించేది లేదని చెప్తా ఉన్నాం. ఇంకోటి, నువ్వు శంకర్రావు, అమరావతి శంకర్కి డబ్బులు నా మీద ఎస్సీ ఎస్టీ అన్నారు. అతనికి డబ్బులు నువ్వు ఎక్కొట్లేదా? ఇంకెంతమందికి ఎక్కొట్లేదు? బుల్లెట్ ప్రసాద్కి ఎక్కొట్లేదా? ఇంకేమన్నా చెబుదామా? నా దగ్గర లిస్ట్ ఉంది. లావు సాయిబుల్ దగ్గరికి వెళ్దామా? తాడికొండ స్టేషన్లో ఎందుకు కేసులైనా వెళ్దామా? అవన్నీ తప్పులు. నీ యొక్క హిస్టరీ, నీ యొక్క చరిత్ర ఈ పెద్దకొరపాడు నియోజకవర్గ ప్రజలకే కాదు, గుంటూరు జిల్లా ప్రజల్లో ఎంతో కొంత రోడ్డు మీద తిరిగే వాళ్ళందరికీ తెలుసు. నువ్వు మాట్లాడితే ఏదో చాణక్యుడు మాట్లాడినట్టు, లేదంటే రాముడు మాట్లాడినట్టు, దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి. అట్లా మాట్లాడమాక, చిల్లరతనంగా కనిపిస్తుంది. నువ్వు అవన్నీ మానుకో అని ఈ విషయం హెచ్చరిస్తున్నాం. రెండోసారి జరిగితే మటుకి నీకు పుట్టబోదులు ఉన్నామని చెప్తున్నాం.